నమస్కారం, నా పేరు శివ. అందరూ ఏమన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈ వీడియోలో చాలామంది ఏంటంటే ఈపీఎఫ్ సంబంధించిన ఎంఐడీస్ని డీలింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. ఓకేనా, చాలామంది కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ డీలింగ్ చేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది డీలింగ్ చేసుకుంటున్నారు. ఓకేనా, అయితే ఈపీఎఫ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అనమాట. అయితే ఫ్యూచర్లో ఈ కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ డీలింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఓకేనా, అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి జీరో కాంట్రిబ్యూషన్ ఉన్న ఐడీస్ అనేవి డీలింగ్ చేసినప్పుడు మనకి ఎట్లాంటి ఎర్రర్ అయితే చూపించేది కదంటే, జస్ట్ ఎట్లాంటి నోట్ లేకుండా మనకే అయిపోయేది అనమాట. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అండి, మనకి ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా, ఈ నోట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి వన్స్ ద రిక్వెస్ట్ ఈజ్ అప్రూవ్డ్ అండ్ ద ఎంఐడి ఈజ్ డీలింగ్, అంటే ఒకసారి వాళ్ళు అప్రూవ్ చేశారంటే ఆ ఎంఐడి అనేది డీలింగ్ అయిపోతుంది అనమాట, అంటే పూర్తిగా డిలీట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్ అవైలబుల్ ఫండ్స్ షల్ బి ఫోర్ఫిటెడ్, అంటే ఇక్కడ ఈ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడాను, ఓకేనా, అందుబాటులో ఉన్న అమౌంట్ అంతా కూడాను జప్తు చేయబడుతుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అంటే మనకి ఇంకెవరు అన్నమాట, ఒకవేళ ఇందులో కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ మనకు రాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు అయితే మనకి ఎట్లాంటి నోటు, ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి ఎట్లాంటి నోట్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు మాత్రమే దీని అయితే మనకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ మీకు కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ డీలింగ్ చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తున్నట్టయితే తెలుస్తుంది. నిజంగా అట్లా మనకి కల్పిస్తే కనుక అది పెద్ద గుడ్ న్యూసే అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా, అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట, ఆల్ అవైలబుల్ ఫండ్స్ షల్ బి ఫోర్ఫిటెడ్, అంటే మనకి ఇందులో ఉన్న అమౌంట్ అంతా కూడా వాళ్ళు తీసేసుకుంటారు అన్నమాట. ఓకేనా, జప్తు చేసేస్తారు. అండ్ దాంతోపాటు మీరు అంటే ఇక్కడ చూడండి మనకి, అండ్ ద ఎంఐడి కెనాట్ బి లింక్డ్ అగైన్, అంటే మరలా మీకు కావాలంటే దాన్ని లింక్ చేయడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పేస్తున్నారు అనమాట. ఓకేనా, కెనాట్ బి లింక్డ్ అగైన్, మళ్ళీ లింక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. దాంతోపాటు మేము డబ్బులు తీసేసుకుంటాము, ఓకేనా, అప్రూవ్ చేసి డీలింగ్ చేసేస్తాము అన్నట్లయితే చెప్తున్నారు. మరి ఫ్యూచర్లో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే సర్వీస్ లేకపోతే ఉన్న వాళ్ళు, అట్లాగే ఎంఐడీస్ని అంటే అమౌంట్ ఉన్నా కానీ డీలింగ్ చేసుకుందాము అనుకున్న వాళ్ళకి ఇది ఫ్యూచర్లో గుడ్ న్యూస్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ నోట్ ఇవ్వడానికి కూడా కారణం మేబీ అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ అండర్ మెయింటెనెన్స్లో ఉంది. అంటే ప్రస్తుతం ఎవరికైతే కాంట్రిబ్యూషన్ జరిగిందో, ఎవరికైతే పిఎఫ్ నిల్వలు ఇంకా ఆ అకౌంట్లో ఉన్నాయో, అట్లాంటి వాళ్ళకి డీలింగ్ అవ్వట్లేదు. అండ్ ఏదైనా ఇనిషియేట్ చేస్తే, క్లెయిమ్ ఇనిషియేట్ చేసినా అట్లాంటి వాళ్ళకి కూడా డీలింగ్ కావట్లేదు ప్రస్తుతానికైతేనే. ఓకేనా, వాళ్ళు ఏంటంటే ఒక బగ్ అయితే పెట్టారన్నమాట. ఓకే, ఎందుకంటే చాలామంది కాంట్రిబ్యూషన్ ఉన్న డీలింగ్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో అవన్నీ వాళ్ళకి పెద్ద బర్డెన్గా అయిపోయింది. దాని కారణంగా ఏంటంటే కొన్ని పెండింగ్లో ఉండిపోయి ఇప్పుడు మనం పెడదామన్నా అవ్వట్లేదు అనమాట. అయితే ఫైనల్గా ఒక డెసిషన్కి వస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. ఓకేనా, వచ్చి ఏంటంటే ఎట్లాంటిది ఏదైనా తీసుకొస్తున్నట్లయితే నాకు ఇక్కడ తెలుస్తూ ఉంది. ఓకే, అప్రూవ్ చేసి ఎంఐడీస్ అనేవి డీలింగ్ చేస్తారు, దాంతోపాటు అమౌంట్ కూడా తీసేసుకుంటారు. అండ్ ఇంకోసారి లింక్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేస్తాము అన్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. చూద్దామండి. ఓకేనా, వెయిట్ చేయండి. ఎవరైతే డీలింగ్ చేద్దాం అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరూ వెయిట్ చేయండి. ఫ్యూచర్లో గుడ్ న్యూస్ వినే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దీనివల్ల చాలామందికి జాబ్స్ అనేవి ఇష్యూ అవుతున్నాయి, జాబ్స్ రావట్లేదు. అంత చదువుకుని కూడా జాబ్స్ సంపాదించలేకపోతున్నారు ఈ యొక్క సర్వీస్ వల్ల. ఓకేనా, మనకి పెద్ద తలనొప్పి ఏంటంటే ఈ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా కలిసి కుమ్మక్కయి ఇట్లాంటి ఇష్యూని పెద్ద ఇదిగా మార్క్ చేసి వాళ్ళు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. ఓకేనా, బీజీవీ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇట్లాంటి ఇష్యూ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు అనేవి ఇప్పుడు వాళ్ళు ఈపీఎఫ్ పరిగణలోకి వెళ్ళింది కాబట్టి మరి చూద్దాము. ఓకేనా, ఈ అప్డేట్ అనేది మరి ఎంతవరకు తీసుకెళ్తుందో మరి చూద్దాం. ఓకేనా, ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరైనా డీలింగ్ చేద్దామన్నా కానీ ఎట్లాంటి నోట్ అయితే వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ పెయిడ్ సర్వీస్ కావాలంటే ఓకేనా నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా, ఎట్లాంటి క్వైరీ పెయిడ్ సర్వీస్ కావాలంటే నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మన తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.
the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out.